చాలా సంవత్సరాల క్రితం దైవజనులు భక్త సింగ్ గారు, ఆయన దేవుని చేతిలో చాలా బలంగా వాడబడిన దైవజనులు. కొన్ని వేల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా స్థాపించి దేవుని సువార్తను ప్రకటించిన దైవజనులు. సిక్కు మతంలోంచి యేసు ప్రభువును అంగీకరించి ఆయన ప్రభు కొరకు కడ ఊపిరి వరకు నమ్మకంగా జీవించారు. యేసు ప్రభువుని ఆయన అంగీకరించినందుకు చాలా వదులుకోవాల్సి వచ్చింది ఆయన. కానీ వాటన్నిటినీ లెక్క చేయకుండా అవన్నీ దేవుని కొరకు తృణప్రాయంగా ఎంచుకొని ప్రభువును మాత్రమే ముందు పెట్టుకుని అద్భుతమైన సేవ ఆయన చేశారు. పరలోకపు పిలుపు ఆయనకు అందేంత వరకు కూడా దేవుని సేవలో నమ్మకంగా ఆయన కొనసాగారు. అంటే కొన్ని సంవత్సరాలు ఆయన కోమాలో ఉన్నారనుకోండి, అయితే కోమాలోనికి వెళ్ళడానికి ముందు వరకు కూడా ప్రభు సేవలో చాలా చక్కగా కొనసాగారు. ప్రార్థన అంటే ఏంటో, ప్రార్థన చేయడం అంటే ఏంటో ఆయన ప్రసంగాల్లో అనేక సార్లు సంఘానికి ఆయన తెలియచేస్తూ, ఆయన కూడా ఒక చక్కని మాదిరి మోకాళ్ళ ప్రార్థన, అంత వయసులో కూడా వృద్ధాప్యంలోకి వచ్చి కూడా ప్రార్థన అనగానే మోకాళ్ళు వేసే దైవజనుడు భక్త్ సింగ్ గారు. ఆయన ఒకసారి ఓ ప్రాంతానికి దేవుని వాక్యం చెప్పడానికి వెళ్ళారట. వాక్యం అంతా అయిపోయిన తర్వాత దేవుని సువార్త అక్కడ అందించి అనేక మంది కోసం ప్రార్థన చేసి ఆయన మరలా హైదరాబాద్ వచ్చేసేయాలి, ఆదివారం దేవుని మందిరంలో పాల్గొనడానికి రావాలి. అయితే ఆయన ఆ రోజున ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని సువార్త చెప్పిన తర్వాత తిరుగు ప్రయాణం అయ్యారు. కానీ ఆయన ఆ ఊరు నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ఆయన దగ్గర ఛార్జీలు లేవు, దారి ఖర్చులు లేవు. మీటింగ్ అయిపోయింది, స్టేషన్కి బయలుదేరిపోయారు. రైల్వే స్టేషన్కి వచ్చే ముందు ప్రార్థన చేశాడు, ప్రభువా నా జేబులో చిల్లుగా అవ్వలేదు, నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి, నా ప్రయాణానికి కావాల్సిన ధనం కావాలని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళిపో, నేను ప్రొవైడ్ చేస్తానన్నాడట ఆయన. ఆ మాట నమ్మడానికి చాలా విశ్వాసం అవసరం. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతే ఎవరిస్తారు నాయన, అక్కడ నాకు కానుక ఎవరిస్తారు, లేదా ఎవరు నన్ను సపోర్ట్ చేస్తారు? ఊరికనే ట్రైన్లో ప్రయాణం చేయకూడదు కదా, టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణం చేయడం నేరం. నేను ఈ మాట ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తుంటే ప్రభువు మరలా ప్రేరేపణ ఇస్తున్నాడు, గో నువ్వు వెళ్ళు అనగానే దైవజనుడు రైల్వే స్టేషన్కి వచ్చేసారు. వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నాడు, ఎవరైనా వస్తారేమో, సహకరిస్తారేమో, నేను నా ప్రాంతం వెళ్ళిపోవాలంటే ఎవ్వరూ రాలేదు. ఈ లోపల ట్రైన్ అనౌన్స్మెంట్ అయింది. ఆ ట్రైన్కి టికెట్లు కొనుక్కోవడానికి అందరూ టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడినప్పుడు ప్రభువు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి లైన్లో నించో అన్నాడు. నేను డబ్బులు లేకుండానే, ఛార్జీ డబ్బులు లేకుండా లైన్లో నించోవాలని నేను సరే నించుంటాను. అందరూ టికెట్ కొనుక్కుని ప్రక్కకు తొలగిపోయిన తర్వాత నా టర్న్ వస్తుంది. ఆ లోపల ఉన్న ఆయన ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. హైదరాబాద్ అంటాను, ఇంత ఖర్చు అవుతుంది ఇవ్వండి అంటాడు. అప్పుడు కదా టికెట్ ఇచ్చేది. సో దేవుడు అన్నాడు, గో అండ్ స్టాండ్ ఇన్ ద లైన్. వెంటనే వచ్చేసి ఆ లైన్లో నిలబడ్డారట. నిలబడినప్పుడు ఒక్కొక్కరు టికెట్ తీసుకుని ప్రక్కకు జరుగుతుంటే లైన్ ముందుకెళ్తూ ఉంది. దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ద్వారాలు తెరుస్తానన్నావు కదా అని ప్రార్థన చేస్తున్న ఆ ప్రక్రియలో ఆయన అలా లైన్లో నించున్నారు. ఇంకొంతమంది ఆయన ముందు ఉండగా వెనకాల నుండి ఒక ఆయన గబగబా నడుచుకుని వచ్చి, సార్ మీరు భక్త సింగ్ గారు కదండి అన్నాడట. అవును బాబు అంటే ఆయన అన్నాడు, అయ్యా మీ వాక్యాలు నేను చాలా ఆయా సందర్భాల్లో విన్నానండి, చాలా చాలా ఆధ్యాత్మిక దేవుని పొందాను, మీకు ఎప్పటి నుంచో కానుకిద్దామని వెతుకుతున్నాను మీకోసం, ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను మీకు కానుక పంపించేయాలని, నా వల్ల కాలేదు. ఈరోజు మీరు ఇలా కనబడడం నాకు చాలా సంతోషంగా ఉందండి, మీకేం అభ్యంతరం లేకపోతే ఇప్పుడు కానుక ఇస్తాను, ఏమన్నా తీసుకుంటారా అని అడిగాడు. దేవుని సేవకుడు అన్నాడు, అభ్యంతరం ఏమీ లేదయ్యా, మనస్ఫూర్తిగా కానుక ఇస్తే తీసుకోవడం మా బాధ్యత. ఎందుకోసం అంటే అలా తీసుకున్నందువలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా అనగానే ఆ వ్యక్తి దేవుని సేవకుని చేతిలో కానుక పెట్టి వెనకళ్ళి నించున్నాడు. వెంటనే దైవజనుడు ఆ కానుకను లెక్కిస్తూ ఇప్పుడు టికెట్ కొనడానికి ఆయన ఎంత అడుగుతాడని ఆలోచన చేస్తే ఎంతైతే ఆ వ్యక్తి చేతిలో కానుక పెట్టాడో కరెక్ట్గా టికెట్ ధర అంత ఆ రోజు ఉందట. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు అనడానికి ఇది గొప్ప ఉదాహరణ. ఇలాంటి ఎన్నో సంఘటనలు ఆ దైవజనుని జీవితంలోంచి మనం చదవచ్చు. ఆయన మాత్రమే కాదు, దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేసిన దైవజనుల జీవితాల్లో ఇలాంటి ఎన్నో అనుభవాలు ఈ రోజున ప్రభువును ఆరాధిస్తున్న మనందరికీ కూడా, ప్రభువును వెంబడిస్తున్న మనందరికీ కూడా ఓ గొప్ప స్ఫూర్తిని మరియు ప్రేరణ అందిస్తున్నాయి.
యేసు ప్రభు మన కోరికలు తీర్చడానికి ఈ లోకానికి రాలా. కోరికలు అంటే చాలా ఉండుండొచ్చు మనుషులకు, కానీ ప్రప్రథమంగా దేవుడు మన జీవితాల్లో చేసే గొప్ప కార్యం ఏంటంటే మన అవసరాలను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడు. గాడ్ మీట్స్ యువర్ నీడ్స్. నీకున్న అవసరాలను దేవుడు తీర్చగలిగేవాడు గనుక ఆయన వైపు చూసిన ప్రతిసారి విశ్వాస నేత్రాలతో మనం చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంకెప్పుడు చేస్తారని దేవుడు, ఆలస్యం అయిపోతుందండి, సమస్యలు నా మీదకి వచ్చేస్తున్నాయి, ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నానండి, ఇంకా అయిపోయిందండి, ఇంకా అప్పుడు గనక జరగకపోతే ఇంకెప్పుడు జరగదన్నట్టుగా టెన్షన్ వచ్చేస్తుంది, మనకి కలవరం వచ్చేస్తుంది, ఆందోళన పడిపోతూ ఉంటాం. ఇబ్బందికర వాతావరణాలు మన మీదకి వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడిపోయి అటు ఇటు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ద బైబిల్ సేస్ వెయిట్ అండ్ బీ స్టిల్. ఓరక నిలుచుండి చూడండి, దేవుడు మీకు కలుగు చేసే రక్షణను బైబిల్ సెలవిస్తున్నమాట. విశ్వాసంతో, నమ్మికతో, దేవుని మీద దృఢ నమ్మకంతో ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో మేళ్లు జరిగిస్తాడు. లేఖనాలు సెలవిస్తున్నాయి, నరుల ఎదుట ఆయన ఆశ్రయించు వారికి దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు గొప్పది అని బైబిల్ సెలవిస్తున్నప్పుడు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు ఆందోళన చెందుతున్నావు? డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్. దేని గురించి మీరు చింతపడద్దని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆ దైవజనుని జీవితంలో ఆ రోజు దేవుడు చేసిన అద్భుతం ఈ రోజుకి మనకు స్ఫూర్తినిస్తూనే ఉంది. దేవుని వైపు వినమ్రతతో, వినయంతో, భయభక్తులతో, భక్తి శ్రద్ధలతో దేవుని వైపు చూచిన ఏ ఒక్కరిని కూడా దేవుడు ఏనాడు ఏం చేయలేదు? విడిచిపెట్టలేదు. లేఖన